నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. బంగారం ఇది తల మెరిసిపోతూ ఉంటుంది. బంగారం అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ నగలు తీసుకోవాలి, అటువంటి నగలు తీసుకోవాలి, ఆ డిజైన్లో ఉన్న నగ చాలా బాగుంది, ఇటువంటి నెక్లెస్లు వేసుకోవాలని సహజంగా వాళ్ళు ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పేరెంటాలకి వెళ్ళినా, లేకుంటే పెళ్ళిళ్ళకి వెళ్ళినా సహజంగా నలుగురు మహిళలు కలిశారంటే బంగారం గురించి, వాటి ధరల గురించి, వాటి యొక్క డిజైన్స్ గురించి, లేటెస్ట్ ట్రెండ్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. మరి సహజంగానే అబ్బాయిలకి పెద్దగా బంగారం మీద మోజు ఉండదు, అది ఎక్కువ మహిళలకు ఉంటుంది. ఇక మగవాళ్ళకు కూడా బంగారం మీద మోజు అంటే కేవలం ఒక చిన్న చైను, ఒక బ్రాస్లెట్, 4 ఉంగరాలు పెట్టుకునేంత ఉంటుంది. కానీ కొంతమంది గోల్డ్ మెన్స్ కూడా ఉన్నారు. ఇవాళ రేపట్లో ప్రపంచంలో చాలామంది గోల్డ్ మెన్స్ ఉన్నారు. వాళ్ళు మొత్తం ఒంటి నిండా 5 కిలోలు 4 కిలోలు బంగారం వేసుకొని మరీ తిరుగుతూ ఉంటారు, యథేచ్ఛగా తిరుగుతూ ఉంటారు. అంటే వాళ్ళు ఎటువంటి భయం ఉండదు, కానీ వాళ్ళని కొడితే ఈజీగా అవతలోడు సెట్ అయిపోవచ్చు. ఇట్లా బంగారం వేసుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. కానీ బంగారం అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఒక ఖనిజం. ఖచ్చితంగా ముడి బంగారం దొరుకుతుంది. వాటిని ప్రాసెస్డ్ చేసి దానికి కొంత కలపాల్సినవి కలిపి ఒక రూపానికి తీసుకొచ్చి, దానికి అనేక కృషి ఉంది దాని వెనకాల. అంటే మనకి ఆ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్ రావాలంటే దాని వెనకాల చాలామంది నిపుణుల యొక్క కృషి ఉంది. ఇది ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు బంగారం భూమిలోనే దొరుకుతున్న విషయం అందరికీ తెలుసు. కానీ బంగారం ఈ పురుగు యొక్క కడుపులో తయారవుతుంటే మీరు ఎవరైనా నమ్ముతారా? కానీ నిజంగానే ఆ బంగారం ఆ పొట్టలో తయారు చేసి బయటికి ఉమ్మే ఒక వింత జీవి ఇది. అంటే అది చెత్త తింటుంది, కానీ తను వదిలేది మాత్రం బంగారం. ఎంత ప్రమాదకరమైనటువంటి విషపూరితమైనటువంటి వాతావరణంలో కూడా ఈ జీవి బతకగలదు. ఇది ఒక అరుదైనటువంటి వింత జీవి. ఈ జీవి గురించి ఇప్పుడు పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. వీటి గురించి సైంటిస్టులు ఐడెంటిఫై చేశారు. ఈ జీవుల గురించి ఇప్పుడిప్పుడే తెర మీదకి వస్తుంది. మరి ఈ సూక్ష్మమైనటువంటి జీవులు భూమిలోనే నివసిస్తాయి. విపరీతంగా కలుషితమైనటువంటి లోహాలను తిని ఆపై వాటిని 24 క్యారెట్ల బంగారంగా మార్చి బయటికి ఉమ్మేస్తూ ఉంటుందంట. అయితే చాలా చిన్న సూక్ష్మ పరిమాణంలో ఇవి బయటపడతాయి. కాబట్టి మన కంటికి కూడా ఇవి కనిపించడం కష్టంగా ఉంటాయి. అంత సూక్ష్మంగా, అంటే కేవలం మనం బయోస్కోప్లోనో లేకుంటే అటువంటి మైక్రోస్కోప్లో చూస్తే తప్పితే ఇవి కనిపించే పరిస్థితి లేదు. మరి ఇంత ప్రత్యేకమైనటువంటి ఈ వింత జీవి పేరు సీమెటాలి డ్యూరెన్స్ దీని పేరు. అయితే ఈ వింత జీవిని ఆస్ట్రేలియా, జర్మనీకి చెందినటువంటి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. విషపూరితమైనటువంటి భారీ లోహాల నుంచి తనను తాను కాపాడుకోవడం కోసం ఈ సూక్ష్మజీవి కొంత సహజ రక్షణ వ్యవస్థను కూడా ఉపయోగించుకుంటుందని కూడా పరిశోధనలో వెల్లడైంది. మరి ఈ సహజ రక్షణ వ్యవస్థలో భాగంగానే ఈ విషపూరితమైనటువంటి భారీ లోహాలను నెమ్మదిగా తినడం ఈ జీవి ప్రారంభిస్తుంది. తర్వాత దాని శరీరంలో చేరిన తర్వాత ఆ భారీ లోహాలను ఒక రసాయనం, అక్కడ కొంత కెమికల్ రియాక్షన్ జరిపి అది బంగారంగా మారుతుందంట. మరి ఈ బంగారాన్ని ముక్కలుగా ఆ జీవి బయటికి ఉమ్మేస్తుంది. అందుకే ఈ జీవి నడిచే బంగారు తయారీ కర్మాగారం అని చెప్పుకుంటా, అంటే నడిచే ఒక గోల్డ్ ఫ్యాక్టరీగా దీన్ని ఇప్పటిదాకా చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఈ సూక్ష్మజీవిని బ్యాక్టీరియాగానే ఇప్పటిదాకా చూస్తూ ఉన్నారు అందరూ కూడా. దీన్ని మొదట 1976లో బెల్జియంలోని ఒక లోహ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో కనుక్కున్నారంట. కానీ పారిశ్రామిక వ్యర్థాలలో ఈ బ్యాక్టీరియా జీవించడం మొదలుపెట్టింది. ఇతర జీవులు కనీసం జీవించలేని విషపూరితమైనటువంటి వాతావరణంలో కూడా ఈ బ్యాక్టీరియా జీవించసాగింది. అంటే మైనింగ్ వ్యర్థాలు కానీ, మెటల్స్, హెవీ మెటల్స్ కానీ, కలుషితమైనటువంటి నేలపైన పారిశ్రామిక వ్యర్థ ప్రదేశాలలో కూడా ఉండే ఈ జీవి తనను తాను కాపాడుకోవడం కోసం వాటిని తినడం మొదలుపెట్టింది. అంత ప్రమాదకరమైనటువంటి రసాయనాలు తిని 1 గ్రాము బరువు ఉండే ఈ బ్యాక్టీరియా భారీ లోహమైనటువంటి రాగి కానీ, జింక్ కానీ, అట్లాగే కాడ్మియం కానీ, పాదరసం వంటివి తినేస్తుంది. ఆ లోహాలని వీటన్నిటి తిని అవి బంగారంగా మార్చేస్తుంది. సో ఇప్పుడు సైంటిస్టులు దీని మీద అధ్యయనం చేసే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అంటే ఏంటి సంచలన విషయాలు అంటే, మామూలుగా ఈ వింత జీవి యొక్క జీవక్రియ కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. అలాగే ఈ జీవి యొక్క జీవక్రియ చాలా క్లిష్టంగా ఉంటుంది. అంటే హెవీ మెటల్స్ని, సాలిడ్ మెటల్స్ని ఇవి తిని అరిగించుకుంటుంది. అంటే దాని జీవక్రియ ఎంత బలంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ జీవి శరీరానికి సహజంగానే నిర్విషీకరణ చేసుకునే గుణం అధికంగా ఉంటుంది. దీనివల్లే ఇది పదార్థాలలో ఉన్నటువంటి విషాన్ని స్వీకరించినా కూడా దాని మీద దానికి ప్రభావం చూపకుండా, ఇంపాక్ట్ పడకుండా నేలలో కరిగిపోయినటువంటి చాలా హార్మ్ఫుల్గా ఉన్నటువంటి యొక్క బంగారు
అయాన్లతో కూడా ఇది చర్య జరిపి జీవిస్తూ ఉంటుంది. అంటే హెవీ మెటల్స్ తిన్న తర్వాత నానో పార్టికల్స్ రూపంలో 24 క్యారెట్స్ బంగారాన్ని కూడా ఇది బయటికి ఉమ్మేస్తోంది. ఇలాంటి బ్యాక్టీరియాలను ఒక చోట పెంచుకుంటే విపరీతంగా బంగారం వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ ఇవి తినడానికి రకరకాల లోహాలను సూక్ష్మ రూపంలో వాటికి అందించాలి. అందుకు వీటిని పెంచడం వంటివి ఎవరూ చేయరు. కాబట్టి దీన్ని సాహసించే పరిస్థితి కూడా ఉండదు. కానీ ఇవి ఎక్కడ దొరుకుతాయనేది అయితే మాత్రం కొంత వింతగానే కనిపిస్తుంది. నిజంగానే ఇప్పుడు మనం డబ్బు సంపాదనకో లేకుంటే ఇంకో దానికో బంగారం కొనటానికో ఎక్కడెక్కడో నానా తిప్పలు పడుతుంటాం పొట్టకుట్టి కోసం. సో ఇటువంటి సూక్ష్మ జీవులను కనుక తీసుకొచ్చుకొని మనం కనుక ఒక ఇండస్ట్రీని నిలుపుకొలిపితే మనం గోల్డ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నట్టే. వాటి కోసం మనకు పారిశ్రామిక వ్యర్థాలు దండి దొరుకుతాయి. ఆ వ్యర్థాలను తీసుకొచ్చి హెవీ మెటల్స్ని వీటికి అందిస్తే ఈ సూక్ష్మ జీవులతో మనం బంగారం పుట్టించవచ్చు, మనం కోటాధీశ్వరులు కావచ్చు. ఇది ప్రాక్టికల్గా జరిగేది కాదు, బట్ నేను జస్ట్ చెప్తున్నాను. బట్ ఏదైనా కానీ ఇది ఒక వింత జీవి, బంగారం సృష్టించే ఒక గొప్ప బ్యాక్టీరియన్ జీవి. సో ఈ వింత జీవి గురించి మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.